బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 31 క్రిమినల్ కేసుల బదిలీ సెక్షన్లు 399 నుంచి 402 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 31వ అధ్యాయం న్యాయమైన మరియు నిష్పాక్షిక విచారణలను నిర్ధారించడానికి క్రిమినల్ కేసుల బదిలీని సూచిస్తుంది. సెక్షన్ 399 నుండి 402 వరకు కేసులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయడానికి, న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు నిందితులు మరియు ప్రాసిక్యూషన్ హక్కులను పరిరక్షించడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి. సెక్షన్ 399 కేసులు మరియు అప్పీళ్లను బదిలీ చేయడానికి హైకోర్టు అధికారం. అసలు కోర్టులో న్యాయమైన మరియు నిష్పక్షపాతంగా విచారణ జరగదని భావించినట్లయితే ఏదైనా కేసును లేదా అప్పీల్ను ఒక సబార్డినేట్ కోర్టు నుండి మరొకదానికి బదిలీ చేయడానికి సెక్షన్ 399 హైకోర్టుకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: బదిలీ చేసే అధికారం. ఈ న్యాయంగా ఉండేలా కేసులను హైకోర్టు బదిలీ చేయవచ్చు. బదిలీ కోసం ప్రమాణాలు: పక్షపాతం లేదా న్యాయమైన విచారణకు ఇతర అవరోధాలు ఏర్పడే అవకాశమున్నప్పుడు బదిలీలు పరిగణించబడతాయి. న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడేందుకు అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉందని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది. సెక్షన్ 400 సెషన్స్ జడ్జి ద్వారా కేసులు మరియు అప్పీళ్ల బదిలీ. సెక్షన్ 400 సెషన్స్ జడ్జిలకు హైకోర్టు కోసం వివరించిన సారూప్య కారణాల వల్ల వారి అధికార పరిధిలో ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు కేసులను మరియు అప్పీళ్లను బదిలీ చేసే అధికారాన్ని మంజూరు చేస్తుంది. కీ పాయింట్లు: న్యాయస్థాన బదిలీలు. ఈ సెషన్స్ న్యాయమూర్తులు తమ స్థానిక అధికార పరిధిలో కేసులను బదిలీ చేయవచ్చు. సరసమైన ట్రయల్స్ ను నిర్ధారించడం, ప్రొసీడింగ్లలో నిష్పాక్షికత మరియు న్యాయబద్ధతను నిర్ధారించడానికి బదిలీలు చేయబడతాయి. సెషన్స్ న్యాయమూర్తులు తమ న్యాయస్థానాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు పక్షపాతం లేదా న్యాయబద్ధత గురించి ఏవైనా ఆందోళనలను పరిష్కరించడానికి అవసరమైన అధికారం కలిగి ఉండేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది. సెక్షన్ 401 హైకోర్టు ద్వారా కేసులు మరియు అప్పీళ్ల ఉపసంహరణ. సెక్షన్ 401 హైకోర్టు తన అధికార పరిధిలోని ఏదైనా సబార్డినేట్ కోర్టు నుండి కేసులు మరియు అప్పీళ్లను ఉపసంహరించుకోవడానికి మరియు వాటిని స్వయంగా పరిష్కరించుకోవడానికి లేదా వాటిని మరొక సబార్డినేట్ కోర్టుకు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: హైకోర్టు జోక్యం. హైకోర్టు నేరుగా కేసులను ఉపసంహరించుకోవచ్చు మరియు పరిష్కరించవచ్చు. ఇతర కోర్టులకు బదిలీ. ప్రత్యామ్నాయంగా హైకోర్టు కేసులను మరొక సబార్డినేట్ కోర్టుకు బదిలీ చేయవచ్చు. కేసుల కేటాయింపును అవసరమైన విధంగా నిర్వహించడం ద్వారా న్యాయం జరిగేలా చూసేందుకు ఈ సెక్షన్ హైకోర్టుకు సౌలభ్యాన్ని అందిస్తుంది. సెక్షన్ 402 రికార్డింగ్ చేయడానికి బదిలీకి కారణాలు. సెక్షన్ 402 ఒక కేసు లేదా అప్పీల్ బదిలీకి సంబంధించిన ఏదైనా ఆర్డర్ తప్పనిసరిగా బదిలీకి గల కారణాలను కలిగి ఉండాలి. ఇది నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: రికార్డింగ్ కారణాలు. బదిలీకి సంబంధించిన వివరణాత్మక కారణాలను తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాలి. ప్రదర్శకత మరియు జవాబుదారీతనం. బదిలీ ప్రక్రియ బహిరంగంగా మరియు సమర్థించదగనదని నిర్ధారిస్తుంది. కేసులను బదిలీ చేయడానికి గల హేతువును స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఈ నిబంధన పారదర్శకత మరియు జవాబుదారీ సూత్రాలను సమర్థిస్తుంది. వివరణాత్మక విభజన. న్యాయమైన మరియు నిష్పక్షపాతమైన ట్రయల్స్ కు భరోసా. ఈ నిబంధనల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ప్రతినిందితుడు న్యాయమైన మరియు నిష్పక్షపాత విచారణను పొందేలా చూడడం. పక్షపాతం, స్థానిక దురభిప్రాయాలు లేదా విచారణ యొక్క న్యాయతను రాజీ చేసే ఇతర అంశాల గురించి ఆందోళనలుంటే బదిలీలు అవసరం కావచ్చు. కేసులను బదిలీ చేయడానికి హైకోర్టు మరియు సెషన్స్ న్యాయమూర్తులు ఇద్దరికీ అధికారం ఇవ్వడం ద్వారా BNSS న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూస్తుంది. కీ పాయింట్లు: పక్షపాతాన్ని పరిష్కరించడం. స్థానిక అధికార పరిధిలో సంభావ్య పక్షపాతాలకు వ్యతిరేకంగా బదిలీలు రక్షణగా ఉంటాయి. నిష్పక్షపాత ప్రొసీడింగ్స్. ట్రయల్స్ పక్షపాతం లేకుండా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. వశ్యత మరియు న్యాయపరమైన పర్యవేక్షణ. ఈ నిబంధనలు న్యాయ వ్యవస్థలో సౌలభ్యాన్ని అందిస్తాయి. సమర్థత మరియు న్యాయబద్ధతను నిర్ధారించడానికి, కేసుల పంపిణీని పర్యవేక్షించడానికి
మరియు నిర్వహించడానికి ఉన్నత న్యాయస్థానాలను అనుమతిస్తాయి. స్థానిక ఒత్తిళ్లు విచారణలను ప్రభావితం చేసే సంక్లిష్టమైన లేదా ఉన్నత ప్రొఫైల్ సందర్భాలలో ఇది చాలా ముఖ్యమైనది. కీ పాయింట్లు: న్యాయపరమైన సౌలభ్యం. ఉన్నత న్యాయస్థానాలు కేసుల ప్రవాహాన్ని మరియు స్థానాన్ని నిర్వహించగలవు. పరిపాలనలో సమర్థత. న్యాయ ప్రక్రియ యొక్క సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారిస్తుంది. డాక్యుమెంటేషన్ మరియు జవాబుదారీతనం. బదిలీలకు కారణాలను నమోదు చేయాలని కోరడం ద్వారా BNSS న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. బదిలీలు ఏకపక్షంగా జరగవని మరియు ప్రతి నిర్ణయం వెనుక స్పష్టమైన డాక్యుమెంట్ చేయబడిన హేతుబద్ధత ఉందని ఇది నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: డాక్యుమెంట్ చేయబడిన కారణాలు. ప్రతి బదిలీ నిర్ణయం చెల్లుబాటుయ్యే కారణాన్ని కలిగి ఉందని నిర్ధారిస్తుంది. ఏకపక్ష చర్యలను నిరోధిస్తుంది. మోజుకనుగుణమైన బదిలీలను నిరోధించడం ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని ఉంచుతుంది. సారాంశం: BNSS 2023 యొక్క 31వ అధ్యాయం న్యాయమైన మరియు నిష్పక్షపాత విచారణలను నిర్ధారించడానికి క్రిమినల్ కేసుల బదిలీకి బలమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. సెక్షన్ 399 నుండి 402 వరకు హైకోర్టు మరియు సెషన్స్ జడ్జీలు పక్షపాతాన్ని నిరోధించడానికి మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి అవసరమైనప్పుడు కేసులను బదిలీ చేయడానికి అధికారాన్ని కల్పిస్తాయి. ఈ నిబంధనలు న్యాయపరమైన సౌలభ్యం మరియు పర్యవేక్షణను ప్రోత్సహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కేసుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవని నిర్ధారిస్తుంది. బదిలీలకు కారణాల డాక్యుమెంటేషన్ను తప్పనిసరి చేయడం ద్వారా BNSS పారదర్శకత మరియు అకౌంటబ్ సూత్రాలను సమర్థిస్తుంది. న్యాయ ప్రక్రియ న్యాయబద్ధంగా మరియు విశ్వసనీయంగా ఉండేలా చూస్తుంది. ఈ అధ్యాయం నేర న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు అన్ని పక్షాలు న్యాయమైన విచారణను పొందేలా చూసేందుకు చాలా ముఖ్యమైనది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.